ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గాదెగూడ మండలం లోకారిలో గజేందర్ అనే గవర్నమెంట్ టీచర్ని తన భార్యే హత్య చేయించింది. వివాహేతర సంబంధమే దీనికి కారణమని పోలీసులు గుర్తించారు. గజేందర్ భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడితో కలిసేందుకు తన భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతో ఆయన్ని హత్య చేయించింది. హత్య చేయించడానికి సుపారీ గ్యాంగుతో ఆమె ఫోన్లో మాట్లాడిన ఆడియో పోలీసులకు చిక్కింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుణ్ణి వివాహితను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ఆడియో, ప్రియుడితో దిగిన ఫోటోలు పోలీసులు రిలీజ్ చేశారు. भैया क्या करेंगे अभी? क्या करेंगे करा करो अरे कजू कौन होता है कहीं करी थी क्या करेंगे क्या करेंगे अभी? वहाँ हमारा सार है ना। हाँ सार है। सार कब तक रहता? तू है ना भैया। हाँ क्या बोले? तू है ना। हम तो रहते सार के पीछे कभी भी। फिर तुम नहीं पलटना भाई। मैं क्यों पलटती भैया? सवेरे उधर से नारनूर से निकल रहे थे, इधर से नहीं आदिलाबाद। पूरा एड्रेस के साथ पूछ ले एक बार किधर से निकल रहे थे। मम्मी थोड़ी सी निकल रहे थे। मैडम बोलो जरा। हेलो भैया बोलो ना मैडम, क्या हो, कहाँ से निकल रहे, क्या बोलो ना जरा। मैं इंटरनेशनल दे दी यहाँ से निकलने के बाद। हाँ यहाँ से निकलने के बाद इंटरनेशनल दी थी। हाँ मारना है, जान से मारना है। नहीं बोला क्या होना है ना करना है। तो पूछ रो छ मम्मी मैं के दिन पण तो पूछूच के पूछ रो छ भैया मार के डगर जा। खाली मारना है, जान से मार देना है। जान से ठीक है మేడం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేసిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపుతుంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఒక ఉపాధ్యాయుడు ఏదైతే గాదెగూడ మండలంలో పనిచేస్తున్నారో ఆ గాదెగూడ మండలానికి ప్రతి నిత్యం లాగా మొన్న కూడా పాఠశాలకు వెళ్ళడం జరిగింది. అయితే మోజులో పడిన ఎవరైతే లక్ష్మీ వివాహిత భర్తను అంతమొందించాలని నిర్ణయించుకోవడం కాకుండా ఒక సుపారీ గ్యాంగుతో ఒప్పందం చేసుకొని భర్తను అత్యంత దారుణంగా కుండి చంపించిన ఘటన ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్రమైన సంచలనంగా మారింది. ముఖ్యంగా ఏదైతే భర్త అంతమొందిస్తే ప్రియునితో ఉండొచ్చనే ఒక ఉద్దేశంతో ఆ ప్రియుణ్ణి ఏదైతే ఒక సుపారీ గ్యాంగుతో ఒప్పందం చేసుకోవడం, అదేవిధంగా ఆ సుపారీ గ్యాంగుతోని ఒప్పందం చేసుకున్న సందర్భంగా వాళ్ళతో మాట్లాడిన ఏదైతే ఫోన్ సంభాషణలు ఉన్నాయో, ఏదైతే హత్య చేయడానికి కొద్ది క్షణాల ముందు ఎవరైతే సుపారీ గ్యాంగుతో కూడా ఆ వివాహిత విజయలక్ష్మి మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన సందర్భంలో కూడా తన భర్తను అంతమొందించాలని సూచించిన ఏవైతే ఆ అంశాలు సంభాషణలు కూడా మనం కూడా వింటున్నాం. ముఖ్యంగా దీని మీద ఇప్పటికే పోలీసులు విచారణ కొనసాగించడం జరిగింది. ఎవరైతే నిందితులు ఉన్నారో సుపారీ గ్యాంగ్ కు సంబంధించిన 3 వ్యక్తులు, అదేవిధంగా ప్రియుణ్ణి కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ వివాహితను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అత్యంత దారుణంగా ఎవరైతే ఒక భర్తను అంతమొందించిన మహిళను, అదేవిధంగా ఈ సుపారీ గ్యాంగ్ కూడా కఠినమైన శిక్షించడానికి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ప్రసన్న. థాంక్యూ అంజయ్య.